అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. బేసికల్గా మీరు మంచి డైరెక్టర్ లేకపోతే మంచి యాక్టర్ కూడా? ఐఎమ్ ఓన్లీ ఇంటూ డైరెక్షన్ అండి. ఐ ఓపెన్ అప్ బిహైండ్ ది కెమెరా. ఓకే, బిహైండ్ ది కెమెరా అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా మీరు చూస్తూనే ఉంటారు. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. నాకు అది ఇష్టం ఉండదు. ఇంకొకరిని చెప్తాను కానీ నేనే చేయలేను. అంటే యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఏం చేయాలో అది చేస్తారు. ఇప్పుడు ఒక యాక్టర్కి ఒక హీరోకి ఒక సీన్ మీరు యాక్ట్ చేసి చూపిస్తారా? అంటే ఇప్పుడు మల్లేశ్వరి ఉంది, ఒక్కొక్క సీన్ కానీ ఇవన్నీ అబ్బా అయ్యా ఇవన్నీ మీరు యాక్ట్ చేసి చూపిస్తారా? లేకపోతే కొన్ని ఎక్స్టెంపోర్ వస్తాయి అలాంటివన్నీ. ఓకే, కొన్ని ఏంటంటే నా క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో నేను చెప్పాలి. వాళ్ళు ఆల్రెడీ చాలా క్యారెక్టర్స్ చేయగలరు, వాళ్ళు అన్ని క్యారెక్టర్లు చేయగలరు. కానీ నేను వాళ్ళకి చెప్పేది నా క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలని చెప్పడం కోసం మాత్రమే చెప్తాను, వాళ్ళకి నటన చెప్పడం కాదు. అండ్ నా క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుందని చెప్తే వాళ్ళు దానికి కొంచెం షుగర్ యాడ్ చేసి చేస్తారు. అందుకే వాళ్ళ టైమింగ్ కానీ ఇప్పుడు చిరంజీవి గారు కానీ ఆయనకి ఇప్పుడు వాళ్ళకి అందరికీ మనం వెళ్ళి చెప్పాలా ఎలా యాక్ట్ చేయాలి. అంతే, మన క్యారెక్టర్ ఏంటో చెప్తే చాలు. ఆయన కొంచెం షుగర్ యాడ్ చేసి అట్లా. నాగార్జున గారు నన్ను చాలా సర్ప్రైజ్ చేశారు. అంటే ఈయన ఈ లేయర్ కూడా ఉందా, ఈ కామెడీ నేను చేయగలరా. తర్వాత ఇక సినిమా అంతా అదరగొట్టిస్తాను. అట్లా ఒక్కొక్కళ్ళలో నేను వాట్ ఐ ట్రై టు బ్రింగ్ అవుట్ ఈస్ వాళ్ళ టైమింగ్. చిరంజీవి గారు బ్రహ్మానందం గారి టైమింగ్ ఒక స్టైల్లో ఉంటుంది, నాగార్జున గారి బ్రహ్మానందం గారిది ఒక స్టైల్లో ఉంటుంది. సో వెంకటేష్ గారిది బ్రహ్మానందం గారిది ఒక స్టైల్లో ఉంటుంది. ఈ మ్యాచ్ చేయటం అనేది స్క్రిప్ట్లో ఉంటుంది. కానీ ఒక బాలకృష్ణ గారిని ఎందుకు వదిలిపెట్టారు? నేను ఎంతో ట్రై చేసి అది అవ్వలే, కుదరలేదు. బట్ బాలకృష్ణ గారి సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే, చెప్పాక లారీ డ్రైవర్ ఒక షెడ్యూల్ చేశాను. తర్వాత ప్రార్థన సినిమాకి వచ్చేసాను. బాలకృష్ణ గారితో కుదరలేదు అంతే. నేను ప్రార్థన సినిమా చేసిన తర్వాత ఫస్ట్ ఆయన్నే ప్రొజెక్షన్కి పిలిచాను. సచ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ విత్ ఫ్యామిలీ. ఆయన నేను కొత్త సినిమా చేశాను. ఫ్యామిలీతో మొత్తం చోళశాఖం పక్కన ఆయన ఇల్లు ఉండేది, ఆ పక్కనే ఒక థియేటర్. అక్కడ ఎక్కడ వేస్తావు భాస్కర్ అంటే పలానా చోట, ఎక్కడ చెప్తే అక్కడంటే అక్కడ ఏమన్నారు. ఫ్యామిలీ మొత్తంతో చూసి ఫస్ట్ ఫిల్మ్ చూసి నన్ను బుధం తట్టి ఎంకరేజ్ చేసి, ఎందుకంటే ముగ్గురుతో చేశారు, ఆయన ఒక్కడితో మిస్ అయింది. 2005లో ఏమో జరగాల్సింది. ఓకే, మల్లీశ్వర్ జరుగుతున్నప్పుడు ప్రపోజల్ అనుకున్నాం, అది ముందుకెళ్ళి. ఎందుకంటే మీరు అనుకున్న టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్కి సినిమాలకి ఆయన అయితే అసలు ఇంకా ఆయన ఇంకొక లేరు, ఇంకొక అసలు కొత్త రూపం అంతే. అండ్ ఈజ్ వెరీ ఫనీ. అదర్వైజ్ ఆయన కోపం నేను తర్వాతే చూస్తున్నాను సినిమాలు వాటిల్లోనే. మేము సినిమా చేసేటప్పుడు అంతా చాలా చాలా సరదాగా ఆయన దగ్గరుండి ఎప్పుడు నవ్వుతాను ఉండేవాళ్ళు, అలా జోక్స్ వేస్తూ అలాగే ఉండేవాళ్ళు. ఓకే, ఆయన కోపం అంతా స్క్రీన్ మీదే, బయట నేను ఎప్పుడు చూడాలి నాకు తెలియదు అసలు. సార్ అంటే ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు విజయభాస్కర్ గారు. అంటే ప్రతి విషయాలలో సినిమా సబ్జెక్ట్ తీసుకున్న కాడి నుంచి పట్టాలెక్కిన వరకు హీరోయిన్ ఇన్ని విషయాలలో పర్ఫెక్ట్గా ఉంటారు కదా. అంటే వరుస హిట్లు కొట్టుకుంటూ వస్తున్న క్రమంలో అంటే ఒక ఫ్లాప్ ఒక హిట్ అనేది కామనే, కానీ మీలాంటి వాళ్ళు ఒక ఫ్లాప్ పడిన తర్వాత ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది ఎందుకు మీరు దాన్ని అనలైజ్ చేసుకోలేకపోయారు ఒకనొక టైంలో? అంటే ఎక్కడ తప్పు సార్ అది? నేను అదే అంటున్నా, మనం ప్లాన్ చేయలేం. వచ్చే ప్రాజెక్ట్ని ఒక హీరోతో ఒక సబ్జెక్ట్ ఏదో తయారు చేసుకుంటాం, అది కుదరదు. అనుకోకుండా ఆ ప్లేస్లో ఇంకో హీరో వస్తాడు. వచ్చిన తర్వాత కొన్ని మార్పులు జరుగుతాయి. కొన్ని మార్పులు జరిగితే ఏదైతే మనం సెంట్రల్ ఐడియా అనుకుంటామో కొంచెం అది లూజన్ చేయాల్సి వస్తుంది. ఒకసారి అలా జరిగినప్పుడు హీరో సెంటర్ అవుతారా కథలోకి ఏమన్నా? అది మాత్రం ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు, మీకు ఎప్పుడు జరగలేదు? అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను నమ్మను. చెప్తాం మొత్తం ముందు అనుకున్నదంతా, ఏమైనా డౌట్స్ ఉంటే అన్నీ క్లియర్ చేసి ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత ఇంకంతే. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఏదైనా సినిమా అటు ఇటుగా అయిన తర్వాత ఈజీగా హీరో మీద వేసేస్తారు ఆ బండం. ఆయన పెద్ద హీరోనో లేకపోతే ఆ స్టేజ్లో ఉన్నాడు, బయటకు వచ్చి ఆ స్టేటస్ని పోగొట్టుకునే ఇష్టం లేక బయటకు వచ్చి చెప్పలేరు కూడా. అంటే నేను అదే అంటున్నాను, దీని అంతటికీ మీకు మూలం ఏంటంటే స్క్రిప్ట్. మీకు స్క్రిప్ట్ రెడీగా ఉంటే మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. మీకు స్క్రిప్ట్ లేదనుకోండి ఎవరైనా ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నన్ను ఏమంటే ఇలాగ ఎందుకు ఈ డైలాగ్ ఇలా అంటే, లేదు సార్ ఇది మనకి 71st సీన్లో మళ్ళీ ఇలా ఉంటుంది, లింక్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చిరంజీవి గారి సినిమా ఉంది, ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడకూడదు అంటే మీరు అమెరికా వెళ్ళాలి, ఈ ఇంగ్లీష్ చివరిలో భూమిక క్యారెక్టర్ గారి ఎంతో మీ ఇద్దరి మధ్య మంచి అదంతా ఉండాలంటే మీకు అప్పుడు ఇంగ్లీష్ తెలియకుండా ఉండటం ఇంపార్టెంట్. అంతేగాని ఆయన ఇంగ్లీష్ తెలియదా ఏంటి, బ్రహ్మాండంగా మాట్లాడగలరు. కానీ క్యారెక్టర్ కోసమని
ఇలాంటివన్నీ మీ స్క్రిప్ట్ ఉంటే మీకు బలం ఉంటుంది. ఓకే. ఓహో, అది ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇలాగే మాట్లాడాలి. సో ఐ నో ది హోల్ స్టోరీ యాజ్ అ డైరెక్టర్. అందుకని మనం కన్విన్సింగ్గా చెప్తాం ముందు, ఇక్కడ ఇలాగే బిహేవ్ చేయాలి సార్, ఎందుకంటే మనకి మళ్ళీ దీని లింక్ అక్కడ ఉంటుంది కాబట్టి. ఇలా లింక్ ఉండాలంటే మీకు ముందు స్క్రిప్ట్లో ఉండాలి, స్క్రిప్ట్ కంప్లీట్గా రాసుకుని ఉండాలి. సో ఆయన ప్రస్తావన వచ్చింది కాబట్టి 4 తరాల నుంచి ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా ఏలుతున్న ద వన్ అండ్ ఓన్లీ స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పుడున్న యంగ్ హీరోస్ కూడా టఫ్ కాంపిటీషన్, వాళ్ళ తీరు వేరైతే అర్థమైపోయింది. అండ్ ఆయన ఏంటో అసలుకి, ఆయన గ్రేస్ ఏంటో, ఆయన బాడీలో ఉన్న అది ఏమాత్రం తగ్గలేదని అర్థమైపోయింది. ఆయనతో యాక్ట్ చేయాలని, ఆయనతో డైరెక్ట్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటిది మీకు ఒక మంచి అవకాశం, జై చిరంజీవి. సినిమా అయితే చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటాం, అంత బాగుంటుంది. ఎక్కడ తప్పిదం అంటే నేను కొత్త బ్లెండ్ ట్రై చేశాను, మా కైండ్ ఆఫ్ హ్యూమర్ పెడుతూ ఆయన స్టైల్కి, ఆయనకున్న ఆ ఇమేజ్, ఆయన క్యాపబిలిటీస్ చెప్తున్నాను. ఆయన ఫైట్స్ చిరంజీవి గారు ఉన్నప్పుడు అవన్నీ లేకపోతే సినిమాకి అసలు నేనే ఊహించలేను. ఆ యాక్షన్ ఉండాలి, ఆ డాన్సులు ఉండాలి, ఆ అల్లరి ఉండాలి, అట్ ది సేమ్ టైం మన కైండ్ ఆఫ్ సెన్సిబుల్ స్టోరీ ఉండాలి. అది మాకు కొన్ని చోట్ల కుదరలా. ఏంటి కుదరలేదంటే, ఫస్ట్ షెడ్యూలే యుఎస్, అమెరికా. అసలు సినిమా స్టార్ట్ అవటం యుఎస్లో స్టార్ట్ చేసాం. ఓకే. సో అట్లా కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని చేయలేకపోయాం. అది సినిమాకి వచ్చినప్పుడు, సినిమాలో ఏం పెద్ద మీకు హ్యూమర్ అది ఎక్కడా తగ్గదు, కానీ ఎక్కడో ఒక తెలియని అక్కడక్కడ గ్యాప్స్ లాగా ఉంటుందన్నమాట. ఆ ఎమోషన్ ఏదో కరెక్ట్గా క్యారీ అవ్వాలి. బట్ అదంతా చెప్తున్నాగా, దీని అంతటికీ ముఖ్య కారణం ఏంటంటే చిన్న స్క్రీన్ ప్లే ప్రాబ్లం ఉంది. మై ప్రాబ్లం. ఓకే. స్క్రీన్ ప్లే ప్రాబ్లం ఏంటంటే చిన్న ఫ్లాష్ బ్యాక్, ఆ ఫ్లాష్ బ్యాక్ వల్ల కొంచెం పల్స్గా అయిపోయింది. స్ట్రైట్ నేరేషన్లో ఇంకా బాగుండి ఉండేది. సమీరారెడ్డి గారు డాన్స్ చేస్తుంటే హీరోలు కూడా మ్యాచ్ చేయలేరు అంటారు. మీరు ఆల్రెడీ ఆమెనే పెట్టారు కాబట్టి అసలు ఆయనకి ఎవరు మ్యాచ్ చేస్తారండి? ఆయనకి వాళ్ళందరూ చాలా ఈజీ. నిజం చెప్పాలంటే ఆయన్ని మ్యాచ్ చేయాలంటే వీళ్ళు చాలా కష్టపడాలి. ఈ లవ్ సినిమా, దట్స్ వై సినిమా లవ్ సినిమా. సో అందుకనే ఇన్ని సంవత్సరాలైనా మీరు నన్ను అడిగితే ఈ వయసులో మీరేంటి ఎట్లా అంటే, నన్ను పక్కన పెట్టిన ఆ వయసులో ఆయన డ్యాన్స్లు ఏంటి, ఫైట్లు ఏంటి, హౌ మచ్ ఆఫ్ ఎనర్జీ, అది మీకు తెలియదు ఎంత ఎనర్జీ అవసరం. చాలా డిఫికల్ట్. ఆ వయసులో చేయగలుగుతున్నారంటే ఓన్లీ ఆయనకి సినిమా అంటే ఇష్టం కాబట్టి. అవును. కలిసారా సార్ తర్వాత ఎప్పుడైనా? కలుస్తూనే ఉంటాం అక్కడక్కడ, ఏదో ఫంక్షన్లో అక్కడక్కడ. అండ్ ఇప్పటికీ అదే అదే నేను చెప్తున్నాక ఎప్పుడు మారవండి నా రిలేషన్షిప్స్ ఇంతవరకు ఎవరితోనూ, సినిమా ఎంటర్ అయిన దగ్గర నుంచి. అందుకే నాకు ఫీల్డ్ అంటే అంత ఇష్టం, నన్ను చాలా బాగా ట్రీట్ చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.